తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం. నా పేరు ఉద్దండం చంద్రశేఖర్. నేను అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేశాను. నాకు వచ్చిన పిహెచ్డి డాక్టరేట్ అట్లాగే నాకు వచ్చిన గోల్డ్ మెడల్ ఈ రెండింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని తొలగించినందుకు నిరసనగా గతంలో యూనివర్సిటీకి తిరిగి ఇచ్చేశాను. కానీ ఈ రోజుకి కూడా మాతృభాషకు తెలుగు భాషకు అవమానం జరుగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకని నేను ఆవేదనతో ఈ తెలుగు తల్లి విగ్రహం దగ్గర కళ్ళకు గంతలు కట్టుకొని సాక్షాత్తు తెలుగు తల్లి సాక్షిగా నా ఆవేదన వినిపించాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ముఖ్యంగా తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు, కవులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, తెలుగు మాధ్యమం రద్దు చేసినందుకు నిరసనగా మనం గళం విప్పాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంది. తెలుగు మాధ్యమాన్ని ఓవైపు తొలగిస్తూ సంస్కృతము, తెలుగు అకాడమీ రెండు కలిపి తెలుగు భాషను పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. మరి ఇంకోవైపు తెలుగు భాషను బాగా రక్షిస్తున్నామని చెప్పి అదే ప్రభుత్వం చాలామంది కవులకు అవార్డులు రివార్డులు ఇస్తుంది. ఈరోజు అనంతపురం జేఎన్టీయూలో కూడా ఈరోజు ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. జరుగుతోంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఖచ్చితంగా అక్కడ అవార్డు సభ జరుగుతోంది. కానీ నేను ఒక నిబద్ధత కలిగిన, ఒక నిజాయితీ కలిగిన, ఒక ప్రజా చైతన్యం కలిగినటువంటి ప్రజా రచయితగా, కవిగా, జర్నలిస్టుగా నేను నా నిరసనను ఈ విధంగా తెలియజేస్తున్నా. మరి నా నిరసన కొంతమంది కవుల్లోనైనా, కొంతమంది సాహితీవేత్తల్లోనైనా, కొంతమంది జర్నలిస్టులోనైనా చైతన్యం కలిగించి ఖచ్చితంగా తెలుగు భాషను పరిరక్షించడానికి దోహదపడుతుందని నేను అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. చాలామంది పెద్ద పెద్ద సాహితీవేత్తలు, తెలుగు ఆచార్యులు, పండితులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అధికార భాషా సంఘం కానీ లేదా తెలుగు భాషను పరిరక్షిస్తున్నామని చెప్తున్న చాలామంది కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వదిలిపెట్టేసి ఈరోజు ఈ విధంగా శాలువాలతో అవార్డులు రివార్డుల వెంట పరిగెడుతున్నారంటే నిజంగా మన భాషను మనం నిజంగా రక్షించుకునే విధానం ఇదేనా అని నేను ప్రశ్నిస్తున్నా. అంతకు మించి నాలో ఉన్నటువంటి ఆవేదన ఏంటంటే, ప్రజా రచయితలు చెప్పుకునేటటువంటి వాళ్ళు, ప్రజా రచయితలారా, ప్రజా కవులారా, సాహితీవేత్తలారా, నిజంగా మీకు నిబద్ధత ఉంటే మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వాన్నైనా నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనో ఇంకోటో నేను చేయట్లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే భాషకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి దయచేసి మీకు వచ్చిన అవార్డుల్ని మీలో నిబద్ధత ఉంటే తిరిగి వెనక్కి ఇచ్చేయండి. ఈరోజు ప్రజా బాహుళ్యంలోకి రండి, ప్రజా జీవితంలోకి రండి, భాషను రక్షించండి, మానవ సంబంధాలను, భాషను, తర్వాత తెలుగు భాషకు అన్యాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన నిరసన గళం వినిపించండి అని చెప్పి నేను పిలుపునిస్తున్నా. దయచేసి విద్యార్థులు, తర్వాత తెలుగు పండితులు, కవులు, రచయితలు, ప్రజా రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆలోచిస్తారని ఇది నా విన్నపం మాత్రమే. దయచేసి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఇంకోటి కాదు. నాకు ఉన్నటువంటి ఆలోచన మేరకు, నా చైతన్యం మేరకు నేను 10 మందిని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలుగు తల్లి.